నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డిది క్రిమినల్ మాస్టర్ మైండ్. ఈ క్రిమినల్ మాస్టర్ మైండ్ ఏం చేస్తుందంటే, ఎలాగైనా ఈ క్రిమినల్ మాస్టర్ మైండ్కి అధికారం కావాలి. ఎందుకంటే తను చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, తను ఇరుక్కున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, తను చేసినటువంటి అరాచకాలు కావచ్చు, దందాలు కావచ్చు, అదేవిధంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు కుంభకోణాల్లో ఏ విధంగా ఇరుక్కున్నాడో, వాటన్నింటి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా అధికారం కావాలి. అధికారం కావడానికి జగన్ లాంటి క్రిమినల్ మాస్టర్ మైండ్ ఉండే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళే ఒక సమస్యను సృష్టించి ఆ సమస్యను పక్క పార్టీ వాళ్ళ మీద తోసేసి, పక్కవారి మీద తోసేసి, దాంట్లో చలిగాంచుకునేలాగా, దాని మీద రాజకీయాలు చేసేలాగా వాళ్ళు ప్రవర్తించడము ఆ క్రిమినల్ మాస్టర్ మైండ్ యొక్క ప్రధాన లక్షణాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. సో అప్పట్లో సొంత బాబాయిని వాళ్ళేదో ఆ సీటు కోసం కొట్లాడుకొని నరికేసి చంపేస్తే దాన్ని నారావారి రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలి పెట్టి సాక్షి మీడియాలో పెద్ద కటౌట్ లాగా ఒక పెద్ద ఫోటో వేసేసి దుష్ప్రచారం చేసి దాన్ని రాజకీయాలకు వాడుకొని శవరాజకీయం చేసి 151 సీట్లు గెలిచారు. సో అదే పంతాలో ఇప్పుడు కూడా అప్పట్లో వివేకానందరెడ్డి గారి హత్య కేసు కావచ్చు, పింక్ డైమండ్ కావచ్చు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేయడము, దాన్ని రుద్దడము. వాళ్ళకి ఎలాగో సొంత మీడియా ఉంది కాబట్టి మీడియాలో ఒక అసత్యాన్ని రుద్ది 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 నిజం చేయాలనేటువంటి ప్రయత్నం చేసి ఒకసారి అయితే గెలవగలిగారు. కానీ ప్రతిసారి అదే ట్రెండ్ అయితే ఫాలో అయితే కనుక జనాలు కనుక నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు కొత్తగా మాస్టర్ ప్లాన్తో ముందుకు వచ్చారు. అదేంటంటే కల్తీ మద్యము. వాళ్ళు ఆల్రెడీ 3,500 కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. జే బ్రాండ్ మద్యం ద్వారా 30,000 మంది చావులకు కారణమయ్యారు. అదేవిధంగా 30 లక్షలకు పైగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు అమ్మినటువంటి ఆ కల్తీ మద్యం ఏదైతే ఉందో దానిని తాగి కిడ్నీలు, లివర్లు పోగొట్టుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా అందరూ కోటరీగా పిలువబడేటువంటి మిగతా అందరూ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అదేవిధంగా కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ బురదను కాస్త కూటమి ప్రభుత్వానికి కూడా పూసేయాలనేటువంటి ఉద్దేశంతో కల్తీ మద్యం అనేటువంటి కల్తీ మద్యం తయారీ అనేటువంటి ఈ స్కామ్ని వాళ్ళే సృష్టించి దాన్ని కూటమి పార్టీలపైన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో జగన్ది క్రిమినల్ మైండ్, సో మనం జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటి పనులే చేస్తాడు, ఇట్లాంటి పనికి మాలిన పనులు చేయడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి అని అయితే చెప్పుకొచ్చారు. అప్పట్లో వివేక హత్య కేసు, ఇప్పుడు కల్తీ వ్యవహారం. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం, నేరాలు చేసి టీడీపీపై నెట్టడం పరిపాటిగా మారింది ఢిల్లీలో పార్టీ ఎంపీలతో చంద్రబాబు. సో మొత్తానికి అప్పట్లో ఆ వివేకానందరెడ్డి గారి హత్య కేసు కావచ్చు, ఈరోజు కల్తీ మద్యం ఏదైతే ఉందో ఆ మద్యానికి సంబంధించి జోగి రమేషే 2 కుటీర పరిశ్రమలు పెట్టి, ఒకటి ఇబ్రహీంపట్నంలోను, ఇంకొకటి తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఆయనే ఫండింగ్ ఇచ్చి పెట్టించి, ఆయన షెడ్డీ దోస్తు ద్వారానే పెట్టించి ఒక 3 నెలలు అమ్మిన తర్వాత ఆయనే ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫోన్ చేసి ఆయనే రైడ్ చేపించి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఆయనే తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేశాడు. ఇదంతా జోగి రమేష్ చేస్తున్నాడంటే అమాయకత్వం అవుతుంది. జోగి రమేష్ దగ్గర చేపిస్తున్నది మాత్రము జగన్మోహన్ రెడ్డి. సో ఆయన లిక్కర్ కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కూడా ఆ బురదలోకి లాగేస్తే మేము దొంగలే అని చెప్పి అందరూ ఒకటే అనేటువంటి ఒక నెరేటివ్ని జనాల్లోకి తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ కల్తీ మద్యాన్ని, కల్తీ మద్యం తయారీ ఈ కుటీర పరిశ్రమ ఏదైతే ఉందో దాన్ని తెర మీదకు తెచ్చి దాన్ని తెలుగుదేశం పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరహాలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కల్తీ మద్యం దందాను నడిపారని పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు కొత్త స్టంట్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి అంట. సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు ఏమైంది? సిబిఐ ఎంక్వైరీలు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏమైంది? సో సిబిఐ ఎంక్వైరీ వేసేస్తే అది ఎన్నో సంవత్సరాలు పడుతుంది కాబట్టి వీళ్ళు లాయర్
లాయర్లు పెట్టుకొని ఆ వాయిదాలు తీసుకుంటా కాలయాపన చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో పొద్దున లేచినప్పటి నుంచి ఏ కేసు జరిగినా సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి అడగడం అనేది పరిపాటి అయిపోయింది. సిబిఐ ఎంక్వైరీ కనుక చేస్తే అది సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఆ తీర్పు రావడానికి ఆ ప్రాసెస్ అంతా డిలే ఉంటుంది కాబట్టి తప్పించుకోవచ్చు, రాజకీయంగా పబ్బం గడుపుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో జోగి రమేష్ కంట ఇప్పుడు ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి కేసును కూడా సిబిఐకి ఇవ్వాలంట. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దాన్ని కూడా సిబిఐకి ఇవ్వాలంట. అన్నీ సిబిఐకి ఇస్తే మేము దాన్ని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే వివేకానందరెడ్డి హత్య కేసులో డీల్ చేసినటువంటి అనుభవం మాకు ఉంది కాబట్టి ఈజీగా తప్పించుకోవచ్చు, కాలయాపన చేయవచ్చు, ఆ కాలయాపన చేస్తూ రాజకీయాలు చేసుకోవచ్చు, రాజకీయంగా పబ్బం గడుపుకోవచ్చు అనేటువంటి దురుద్దేశంతో ప్రతి ఒక్క కేసును సిబిఐకి ఇచ్చేయండి, మేము చూసుకుంటామండి. సిబిఐకి ఇవ్వాలా, లేదా సిఐడికి ఇవ్వాలా, సిట్ వేయాలా, లేకపోతే ఎక్సైజ్ శాఖే విచారణ చేస్తుందా అనేది కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ కల్తీ మద్యానికి సంబంధించి అడ్డంగా దొరికిపోయారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో జోగి రమేషే ఈ ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడంటే ఖచ్చితంగా జోగి రమేష్ వెనుక పార్టీ పెద్దల యొక్క హస్తం ఉంది అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చింది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో అలజడి సృష్టించినటువంటి కల్తీ మద్యం తయారీ కేసు ఏదైతే ఉందో ఆ కేసుకి, ఆ కల్తీ మద్యం తయారు చేయడానికి కర్త కర్మ క్రియ మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పి తేలిపోయింది. సో వాళ్ళు దాన్ని ఇప్పుడు టీడీపీ మీదకు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు అభివృద్ధిలో దూసుకుని వెళ్తా ఉంటే 2029లో కూడా అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందనేటువంటి ఒక దురుద్దేశంతో, ఎలాగైనా కూటమి ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగజార్చాలనేటువంటి దురుద్దేశంతో వాళ్ళు ఈ నాటకాలకు తెరతీస్తున్నారు. మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించి అర్థమయ్యేలాగా వివరించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ ఎంపీలతో అయితే చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.